హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం మోషన్ బ్లర్ చేయడానికి అంటే మన ఫొటోస్కి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి నార్మల్గా మనం కొన్ని యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ యూజ్ చేస్తుంటాం. కానీ ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ ఎలాంటి యాప్స్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మన ఫొటోస్కి మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని ఇచ్చే ఒక 3 టూల్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో అవి నేను ఇప్పటివరకు చూసిన టూల్స్లో బెస్ట్ అనమాట. సో అవి ఏఐతో అయితే పనిచేస్తాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే వర్క్ చేస్తాయి అనమాట. సో ఇలా ఈ టాప్ టూల్స్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రస్తుతం మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఫొటోస్కి మోషన్ బ్లర్ ఇవ్వడానికి మనకు చాలా టూల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో నేను బెస్ట్ 3 టూల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనిలో ఫస్ట్ టూల్ వచ్చేసి ఏఐ ఈజ్ అనమాట. సో ఇదేంటంటే ఫ్రీ ఏఐ ఫోటో ఎడిటర్ అనమాట. సో మన ఫొటోస్ని ఏఐ ద్వారా ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక బెస్ట్ ఫోటో ఎడిటర్. సో దీంట్లో మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో మోషన్ బ్లర్ ఎఫెక్టే కాకుండా ఇంకా దీనిలో చాలా వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ మార్క్స్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఫోటో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఏఐ ఇమేజెస్ని కూడా దీంతో అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీనిలో ఏఐ బ్యాక్గ్రౌండ్, హెడ్ స్పాట్, ఎక్స్టెండరు, ఫిల్టర్, పాస్పోర్టు, రిస్టోరేషను, ఫేస్ ఫ్యాప్, హెయిర్ స్టైల్ చేంజర్, ఏఐ బేబీ, బ్లర్ ఎఫెక్ట్స్, ఏఐ రికార్డర్, రీటచింగ్ ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనిలో బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏఐ ద్వారా మనము ఈ బ్లర్ ఎఫెక్ట్స్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు. సో ఇది చూడొచ్చు, మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మనకు బ్లర్ ఉంది. సో ఇదే కాకుండా మోషన్ బ్లర్ కూడా ఉంది. అంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలని చెప్పి దీంట్లో అయితే ఉంటుంది. అయితే ఇదేంటంటే డైరెక్ట్గా మనము ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ యాప్ కానీ ఇన్స్టాల్ చేయకుండా యూజ్ అయ్యే ఒక వెబ్సైట్ అనమాట. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇలా మనం మోషన్ బ్లర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకి ఎలా కావాలంటే అలాంటి మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ని అయితే మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మనం మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేసిన తర్వాత మనకి ఎంత స్ట్రెంత్ ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఆ స్ట్రెంత్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత మోషన్ బ్లర్ ఇవ్వడానికి మన కింద ఇలా స్ట్రింగ్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం డ్రాగ్ చేయడం ద్వారా మనకు కావాల్సినంత మోషన్ బ్లర్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది కాకుండా మనకి ఇంకో ఫోటో కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఈ మన ఏదైతే డౌన్లోడ్స్ ఉంటాయో సో డౌన్లోడ్లోకి వెళ్ళి మన ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి మనం మోషన్ బ్లర్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి ఫోటో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇదేంటంటే మోషన్ బ్లర్కి ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మనకు ఏఐ ద్వారా ఇదంతా కూడా అవుతుంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం టేకన్ కాబట్టి సో మనకి ఇక్కడ మనకి ఎంత మోషన్ బ్లర్ కావాలి, ఇది డైరెక్ట్గా ఒరిజినల్ ఫోటో. సో మనకు మోషన్ బ్లర్ ఎంత కావాలనుకుంటే అంత మనకు 45% ఇచ్చాను. సో ఇప్పుడు 68 ఇచ్చాను. సో ఇప్పుడు 92% ఇచ్చాను. సో మన ఫొటోస్ కూడా మనకి ఎంత మోషన్ బ్లర్ కావాలనేది మనమైతే దీనిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ మోషన్ బ్లర్. సో ఇది కూడా మనం అప్లై చేయవచ్చు. అంటే మనకి ఎలాంటి మోషన్ బ్లర్ కావాలనుకుంటే సో అలాంటి మోషన్ బ్లర్స్ని అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇలా చూడొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్ బ్లర్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా కూడా మనకు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఎలాంటి యాప్స్ లేకుండా చేసుకోవచ్చు. సో ఇలా మనం బ్లర్ ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత మనకు కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ కరెంట్ ఇమేజా, డౌన్లోడ్ ఫర్ ఆల్ అని ఉంటుంది. సో మనం ఎక్కువగా మనం ఇలాంటివి చేసి ఉంటే అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఆల్ క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అవుతాయి. లేదంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ కరెంట్ ఇమేజ్ అంటే ప్రజెంట్ మనం చూస్తున్న ఇమేజ్ ఒకటే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ మనం చూస్తున్న ప్రాసెస్ ఆన్లైన్లో అనమాట. అంటే మన క్రోమ్ బ్రౌజర్ కానీ ఇంకేదైనా బ్రౌజర్లో ఇదంతా కూడా చేసుకోవచ్చు. లేదా మనం మొబైల్లో చేసుకుంటాం. యాప్ ద్వారా కావాలనుకుంటే మనకి యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ప్లే స్టోర్లో లేదంటే యాప్ స్టోర్లో ఉంటుంది. ఏఐఈసీ అని చెప్పి ఈ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అయితే చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ మనకి ఇంకా ఏఐ టూల్స్ చాలా ఉంటాయి. దీంట్లో ఏఐ సంబంధించిన ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. ఏఐ సంబంధించిన బేబీస్ని అంటే ఫాదర్ మదర్ని మనము ఇద్దరు ఫొటోస్ ఇచ్చినప్పుడు ఏఐ బేబీ అంటే వాళ్ళకి పుట్టబోయే బేబీ ఎలా ఉంటుందని చెప్పి ఇవ్వచ్చు, అదైతే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇది ఏఐ రిప్లేసర్, ఒక పర్సన్ ఫేస్ని మనం రిప్లేస్ చేయవచ్చు, వాళ్ళ క్లాత్స్ కానీ వాళ్ళ బాడీని రిప్లేస్ చేయవచ్చు. కట్అవుట్ ఫేస్, సో మన ఫేస్ని కూడా కట్అవుట్, ఓన్లీ ఫేసే కావాలి బాడీ వద్దు అనుకున్నప్పుడు సో ఇది చేయవచ్చు. సో ఇలా చాలా రకాల టూల్స్ అయితే ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మనకు నచ్చితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఫోటో రూమ్ అనమాట. సో ఈ యాప్ పేరు ఫోటో రూమ్. సో దీంట్లో ఏంటంటే మన ఫొటోస్కి బ్లర్ ఎఫెక్ట్స్ని అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో బ్లర్ ఎఫెక్ట్సే కాకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది, లోగోస్ని జనరేట్ చేసుకోవచ్చు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని జనరేట్ చేసుకోవచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ ఫోటో ఎడిటింగ్ సంబంధించిన ఈ బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీనిలో మనం చూసేది బ్లర్ కాబట్టి సో ఇక్కడ ఈ బ్లర్ ఇవ్వచ్చు, లేదంటే స్ప్లాష్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు, మోషన్ బ్లర్ కూడా ఉంటుంది. సో ఈ మోషన్ బ్లర్ మనం తీసుకొని ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటో మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే సో అది అప్లోడ్ అయిన తర్వాత మనకు మోషన్ బ్లర్ చేస్తే ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అంటే లాగిన్ చేసుకోమని అడుగుతుంది, లాగిన్ చేసుకుంటేనే మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఎవరైతే మనం మొబైల్తో లేదంటే మన జీమెయిల్తో లాగిన్ అవుతారో సో లాగిన్ అయిన తర్వాత మనం ఇదైతే యూజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా సో దీనిలో ఈ ట్రెండింగ్ సంబంధించిన ఈ పోస్టర్స్ ఉంటాయి, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, టీషర్ట్స్ పైన కావాలనుకుంటే మనకు ఈ మ్యాచింగ్ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఎఫెక్ట్స్ కానీ టూల్స్ కానీ దీనిలో అవైలబుల్గా ఉంటాయి. సో దీనిలో ఏఐలోకి వెళ్తే దీనిలో లోగోస్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజ్ జనరేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, లైఫ్ స్టైల్ ఫోటోగ్రఫీ కానీ, సో ఇవన్నీ అయితే చేయవచ్చు. సో ఇలా చాలా టూల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి ఉండదు, మన ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కాస్ట్ అయితే ఉండదు, బట్ మనం లాగిన్ చేసుకుంటేనే ఇవైతే యూజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది వచ్చేసి లూనా పిక్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ లైక్ ఫోటోషాప్ లాగా ఆన్లైన్లో ఉండే ఒక టూల్ అనమాట. సో దీంట్లో ఇక్కడ అప్లోడ్ దగ్గర నుంచి మనం ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అని ఉంటుంది, సెకండ్ వన్. సో ఈ ఫైల్ తర్వాత ఎడిట్ ఉంటుంది, అడ్జస్ట్ ఉంటుంది, డ్రా ఉంటుంది, బార్డర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆర్ట్స్ ఉంటాయి, యానిమేషన్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది. సో దీనిలో ఒక్కొక్క దాంట్లో చాలా టూల్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. ఫోటోషాప్లో మనకి ఎలాంటి టూల్స్ ఉంటాయో సో అలాంటి టూల్స్ మనం ఈజీగా దీంట్లో జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అడ్జస్ట్మెంట్లో మనకు మోషన్ బ్లర్ అని ఉంటుంది. సో ఈ మోషన్ బ్లర్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం మోషన్ బ్లర్ అయితే ఇలా మనకు నచ్చిన విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్స్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనము యూఆర్ఎల్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళి మనం ఏదైనా మన ఫైల్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో ఇదేంటంటే అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇలా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని డిగ్రీస్లో కావాలి బ్లర్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ నేను 65 పెట్టాను. ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే ఇదంతా ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇది కూడా 65లో మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ కావాలని అడుగుతుంది. సో ఇది స్టార్టింగ్, సో 0, ఇది వచ్చేసి 17%. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు మోషన్ ఎఫెక్ట్ లాగా బ్లర్ అవుతుంది. అంటే మనం మూమెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి మోషన్ ఉంటుందో నార్మల్ బ్లర్ వేరు, మోషన్ బ్లర్ వేరు. సో మనం ఏదైనా స్పీడ్గా కార్లో వెళ్తున్నప్పుడు దాన్ని ఫోటో తీసినప్పుడు ఆ కారు మనకు క్లియర్గా కనిపించి చుట్టూ అంతా కూడా ఇట్లా కదులుతున్నట్టు ఒకలాంటి ఎఫెక్ట్తో మోషన్ అయితే వస్తుంది. సో ఆ మోషన్ ఎఫెక్ట్లో బ్లర్ కావాలనుకుంటే ఈ టూల్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటితో నార్మల్ బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్ అయితే మనకు యూస్ఫుల్గా ఉంటాయి అనమాట, ఎందుకంటే కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తాయి అనమాట చూసే వాళ్ళకి. సో అలా ఎఫెక్టివ్గా కనిపించాలి అని చెప్పి అనుకున్నప్పుడు సో ఈ మోషన్ బ్లర్స్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఇలా మనం నచ్చిన విధంగా మోషన్ బ్లర్ని అయితే మన ఫొటోస్కి ఎఫెక్టివ్ వచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీనిలో చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, డ్రాలో కొన్ని టూల్స్ ఉంటాయి, బార్డర్స్ అప్లై చేయవచ్చు, ఈ డిఫరెంట్ ఎఫెక్ట్స్ని అయితే మనం యాడ్ చేయవచ్చు. సో ఇదే కాకుండా డిఫరెంట్ ఫిల్టర్స్ని యాడ్ చేయవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫిల్టర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. లైటింగ్స్ కానీ, ఈక్వలైజర్ కానీ, సాఫ్ట్ లైటింగ్ కానీ, హెచ్డిఆర్ లైటింగ్ కానీ, 2 టోన్ కలర్స్ కానీ, నైట్ విజన్, ఇలా చాలా రకాల టూల్స్ ఉంటాయి. లెన్స్ ఫ్లేర్ కానీ, ఇదే కాకుండా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో బ్లెండ్ ఇమేజెస్ కానీ, కలర్ బార్స్ కానీ, టిల్ట్ షిఫ్ట్ కానీ, 3D క్యూబ్ కానీ, లోగో స్టైల్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ అన్ని ఇవ్వచ్చు. సో ఇదే కాకుండా మన ఫొటోస్ని ఆర్ట్ లాగా మార్చవచ్చు. సో అలా డిఫరెంట్ ఆర్ట్ సంబంధించిన టూల్స్ ఉంటాయి. లేదంటే మన ఫొటోస్ని యానిమేట్ చేయవచ్చు. సో ఇలా యానిమేషన్ సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మనం ఎలాంటి లాగిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగా మనకు నచ్చిన విధంగా ఈ ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేసుకొని మనం ఫొటోస్కి మోషన్ బ్లర్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే మోషన్ బ్లర్స్ కావాలనుకుంటారో సో వాళ్ళకి నేను సజెస్ట్ చేసే బెస్ట్ టూల్స్ అనమాట ఇవి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి టాప్ మోస్ట్ యాప్స్ అనమాట మన మోషన్ బ్లర్ మన ఫొటోస్కి ఇవ్వడానికి. సో ఇవే కాకుండా ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇవి కొన్ని అంటే ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఇవి యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ మనం ఏంటంటే యాప్స్ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా లేదా క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా ఈ వర్క్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో కొన్నిసార్లు మనం మోషన్ బ్లర్ ఇవ్వాల్సి అయితే వస్తుంది. సో ఆ మోషన్ బ్లర్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకి ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.